ఆకాశవాణి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు అడవి రాజబాబు గారితో చెప్పిన మనసులో మాట వింటారు. నిర్వహణ శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఓ వాన వెలిసింది. కొత్త నీరులో కొన్ని ఆత్మలు కరిగి వెలుగందాయి. ఇప్పుడా నిశ్శబ్ద ఆకాశంలో ఓ ఇంద్రధనస్సు ఆవిష్కృతమైంది అంటూ తన కలం కొత్త దృశ్యాల్ని ఆవిష్కరించి వాటి నేపథ్యాన్ని పట్టుకుంటుంది. పువ్వులను తడిమిన వాన తానొచ్చి వెళ్లిన గుర్తుగా ఇంకొన్ని నవ్వుల్ని అద్దింది. పుడమి గుండెకి కొత్త లయలు నేర్పి మట్టివాసన పరిమళంతో మేను తాకింది. ఇప్పుడు ఆ వాన సంతకాలన్నీ మేఘ సందేశాలే అంటూ కొత్త వసంతరాగాలు పలికిస్తుంది తన కవితా హృదయం. అరిస్టాటిల్ పొయిటిక్స్ గురించి చెబుతారు. ఎండింగ్ ఈజ్ ఇన్స్ట్రక్ట్, ఎండింగ్ ఈజ్ టు ఇన్స్ట్రక్ట్ బై ప్లీజింగ్ అంటూ స్త్రీలపై అత్యాచారాలను కాళోజీ కలం సాక్షిగా ఆవేదనతో ఖండిస్తూ దయయు ధర్మం బనుచు తడుముకో పనిలేదు, శాంతి అని చాటినను శాంతింపగా రాదు అనే అక్షరాల ద్వారా కన్నెర చేస్తారు. అనాథల చేతిని పట్టుకుని ఆసరా కల్పిస్తారు. సరైన ఆహారం లేక సతమతమవుతున్న మహిళలకు పౌష్టికాహారం అందించడం ద్వారా తల్లి మనసు చాటుకుంటారు. తండ్రి అత్యున్నత స్థితిలో ఉన్నా తను ఓ సాధారణమైన పౌరురాలిలా చదువుకున్న బాధ్యతతో ప్రభుత్వాసుపత్రిలో చేరి రోగులకు సేవలందిస్తారు. వ్యక్తి కంటే వ్యవస్థ ద్వారా మరింత బలంగా సేవ చేయొచ్చని, ప్రభుత్వోద్యోగాన్ని కూడా తోసిరాదని ప్రజాసేవకే మొగ్గు చూపుతారు. స్త్రీల అవసరాలు వీధి బడిలో అయినా, ఇంట్లో అయినా, కార్పొరేట్ ఆఫీసులో అయినా, సాక్షాత్తు దేశ పార్లమెంట్లో అయినా ఒకటే అంటూ వారి కోసం ఎలుగెత్తి నినదిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే సమ్మక్క సారమ్మల స్ఫూర్తి నింపుకుంటారు, రుద్రమనేల మంత్రాంగాన్ని జీర్ణించుకుంటారు, కుటుంబం అంటే ప్రేమను నింపుకుంటారు, సమాజం పట్ల బాధ్యతను పెనవేసుకుంటారు, చట్టసభల్లో తన నమ్మిన సిద్ధాంతాలను దైవాలను జై భద్రకాళి జై భీమ్ అంటూ గుండెల నిండా తలుచుకుంటారు. అలాంటి ఆశయాలను సిద్ధాంతాలను, వాటిని ఆచరణలో పెట్టడం వెనుక ఉండే సంకల్పాలను ఈరోజు వారి అంతరంగం నుంచి తెలుసుకుందాం. మనం మాట్లాడే ఆ విశిష్ట వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకున్న మొదటి మహిళామూర్తిగా చరిత్ర సృష్టించిన డాక్టర్ కడియం కావ్య గారు. ఆకాశవాణి శ్రోతల తరఫున వారిని హృదయపూర్వకంగా ఈరోజు స్టూడియోకి ఆహ్వానిస్తున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీ తండ్రి గారు కడియం శ్రీహరి గారు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. ఎప్పుడప్పుడు వారితో పాటు మీరు అటు అసెంబ్లీకి కానీ లేకపోతే వారి మంత్రిత్వ శాఖ కార్యాలయాలకు కానీ అడుగుపెట్టుండొచ్చు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఎంపీగా మీరు గెలిచిన తర్వాత పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు మీ అనుభూతి ఏంటి? నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు కంటే కూడా ఆ రోజు మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో మాకు ప్రెసిడెంట్ స్పీచ్ జరిగిన రోజు, జాతీయ గీతం ఆలపించిన రోజు మాత్రం ఎక్కడో చిన్నప్పుడు, అంటే నాకు మరీ 1వ తరగతి గుర్తులేదు కానీ 2వ తరగతి నుంచి మనం జాతీయ గీతం ఆలపిస్తుంటాము. రిపబ్లిక్ డే రోజు కానీ, ఇండిపెండెన్స్ డే రోజు కానీ ఎక్కడో స్కూల్లో ఆలపించిన నేను ఇప్పుడు సాక్షాత్ ఒక దేశ పార్లమెంట్లో ఆలపిస్తున్నా అన్న ఆనందంలో ఆ రోజు మాత్రం కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వండర్ఫుల్. అదొక్కటి చాలా మధుర అనుభూతి అని చెప్పగలను. తర్వాత మీరు ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చినప్పుడు అనేక అంశాలు ప్రస్తావించారు. ఆ తర్వాత ఎలా అనిపించింది మీకు? నేను స్వతహాగా డాక్టర్ని, ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎట్లాంటి సదుపాయాలు ఉంటాయి, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, పేషెంట్ల అవస్థలు ఎలాంటివి, దేనికి ఎంత బడ్జెట్ ఇస్తే బాగుంటుంది, ఎక్కడ ఇంకొన్ని నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇట్లాంటి చాలా విషయాలు నేను కళ్ళారా చూశాను. ప్లస్ ఒక మహిళగా కూడా నేను అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి పోయినసారి కంటే కూడా ఈసారి బడ్జెట్లో ఎందులో తక్కువ ఇచ్చినారు అని ఫస్ట్ మెన్షన్ చేయడం జరిగింది. అదంతా కూడా నేనే డ్రాఫ్ట్ చేసుకున్నా, నా స్పీచ్ అంతా కూడా. వండర్ఫుల్. ఎవరు పిఏ అట్లా ఎవరు లేకుండే నేనే చేసుకున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్, నేను అబ్జర్వ్ చేసినాయి అవన్నీ. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, కరోనా తర్వాత మెంటల్ హెల్త్ డిసీజెస్ అనేవి చాలా పెరిగినాయి. చాలామందిలో ఆందోళన శాతం అధికమైంది. ఎందుకంటే ఒక లోన్లీనెస్, ఒక న్యూన్యత భావం, ఇట్లాంటి అనేక సంఘటనల వల్ల కూడా చాలామందిలో ఆందోళన, తర్వాత డిప్రెషన్, తరచుగా బాధపడము, నేను ఏమి సాధించలేదు అన్న ఒక లో ఫీలింగ్, ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల మెంటల్ హెల్త్ పైన పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది, బడ్జెట్లో తగ్గించారని మెన్షన్ చేయడం జరిగింది.
అదేవిధంగా నేను కడియం ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా ఎక్కువగా ఆడపిల్లల ఆరోగ్యంపైనే దృష్టి పెట్టడం జరిగింది. ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఎనీమియా ఉంటుందని గుర్తించి వాళ్ళకు కూడా హెల్త్ కిట్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. సో అది నేను ఒక పర్సన్గా చేసినప్పుడు ప్రభుత్వం కూడా అంతే అదిగా, ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్కి కానీ ప్రభుత్వ స్కూల్స్కి కానీ వచ్చేది బడుగు బలహీన వర్గాల పిల్లలే. వాళ్ళ తల్లిదండ్రులు అత్యధికంగా కూలీలు చేసుకునేవారు, ఇంటి పనులు చేసుకునేవారు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, ఇట్లా వాళ్ళు ఏది కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. అట్లాంటి పిల్లలకి కనీసం మనం నాప్కిన్స్ మెన్స్ట్రల్ పీరియడ్స్ టైంలో నాప్కిన్స్ అని ఇస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని ఇండైరెక్ట్గానే మనం కాపాడిన వాళ్ళం అవుతాం. లేకపోతే వాళ్ళు అన్ని అన్హైజీనిక్ మెథడ్స్ వాడడంతో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇవాళ రేపు అని చెప్పి, మీరు గవర్నమెంట్లో ఒక స్కీమ్ లాగే తీసుకురండి 6th క్లాస్ నుంచి అని చెప్పి అదొకటి చెప్పడం జరిగింది. తర్వాత క్యాన్సర్ డ్రగ్స్ 3పైన మేము ట్యాక్స్ రిడక్షన్ చేశామని చెప్పారు మన ఫైనాన్స్ మినిస్టర్. నేనేం చెప్పానంటే ఓన్లీ డ్రగ్స్, అది ఎండ్ పాయింట్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని నమ్ముతాం మనం. అట్లాంటి ఎండ్ పాయింట్లో డ్రగ్స్ అనేవి ఎండ్ పాయింట్లో వస్తాయి. కానీ ఒక క్యాన్సర్ రాకుండానే ముందు జాగ్రత్తగా చాలా ప్రిలిమినరీ టెస్టులు ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో మహిళలకి ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 2 చాలా వరకు ఇవి గ్రామీణ మహిళల్లో అవగాహన లేక, తర్వాత సొసైటీలో ఒక అవమానకరమైన పరిస్థితి, పీరియడ్స్ ఒకసారి అయిపోయినాక మళ్ళీ పీరియడ్స్ వస్తే వాళ్ళు అది చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. అదేంటి క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు కొందరిలో. అది చివరి దశ వరకు వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోక ఆల్మోస్ట్ ఇంకా క్యాన్సర్ అన్ని పార్ట్స్కి వెళ్ళిపోవడం వల్ల కూడా చనిపోతున్నారు. సో నేనేం అడిగినా అంటే క్యాన్సర్ డ్రగ్స్ మీదనే కాకుండా క్యాన్సర్ ముందు స్టేజ్లో కూడా గుర్తించగలిగితే ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో చాలామందిని బతికించుకోవచ్చు అని అదొకటి చెప్పడం జరిగింది. శానిటరీ నాప్కిన్స్ విషయంలో మాకు పార్లమెంట్లో కూడా మాకు అసలు వెండింగ్ మెషిన్ లేదు అని కూడా తను మహిళా ఆరోగ్య మంత్రి ఉన్నారు ఆ రోజు, సహాయ మంత్రి, ఆమెని అడగడం జరిగింది, మనకు కూడా కావాలి, మీరు ఇక్కడ ఎందుకు దృష్టి పెట్టలేదు అని అడగడం జరిగింది. అంటే మీరు చాలా విషయాలు ప్రస్తావించారు. ఇప్పుడు బడ్జెట్కి సంబంధించినటువంటి ఇంతకుముందు మీరు ఫిగర్స్ రీసెర్చ్ చేస్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎంత ఎలకేషన్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయండి, దీన్నంతా మీరు ఎప్పుడు హోంవర్క్ చేశారు? ఎందుకంటే ఫస్ట్ టైం మీరు పార్లమెంట్కి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు జనరల్గా ఉండేటువంటి ఒక యాంగ్జైటీ కానీ సంతోషం కానీ అవన్నీ కాకుండా మీ వర్క్కి సంబంధించినటువంటి ఒక ప్రజెంటేషన్ చేసేటప్పుడు దానికి ముందున్నటువంటి హోంవర్క్ చేయాలి అనేటువంటిది మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ మాకు బడ్జెట్ ప్రవేశపెట్టినాక అందరికీ ఇట్లా ఒకరికి ఎడ్యుకేషన్ కానీ, ఒకరికి యానిమల్ హస్బెండరీ కానీ, లేకపోతే ఇంకొకరికి రెవెన్యూకి సంబంధించి, రైల్వేస్కి సంబంధించి ఇట్లా వివిధ భాగాలుగా చేసి బడ్జెట్ పైన మా హెల్త్ పైన మాట్లాడవచ్చు అని చెప్పడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాక జస్ట్ 2 days ముందు మాకు హెల్త్ మీద నేను మాట్లాడుతున్నా అని చెప్పి నేను వాళ్ళకి నా పేరు ఇచ్చాను. అప్పుడు జస్ట్ ఆ 1-2 daysలోనే మనకి ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, తర్వాత ఎయిమ్స్లో ఆ డైరెక్టర్ గారితో, వాళ్ళందరితో మాట్లాడడము, తర్వాత మన లోకల్లో IMA డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా అవగాహన ఉంటుంది కదా, వారిని అడగడం జరిగింది. ప్లస్ అంతకుముందు బడ్జెట్ పేపర్స్ అన్నీ కూడా మనకి పార్లమెంట్ ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంచెం అది కలెక్ట్ చేసుకొని పాయింట్ వైజ్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో రియల్లీ హోంవర్క్ చేశారు? కొంచెం హోంవర్క్ చేశాను, ఎందుకంటే మేము బైపీసీ స్టూడెంట్స్ కదా, కొంచెం ఎక్కువ హోంవర్క్ చేస్తాను. ఇప్పుడు కూడా ఏదైనా మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా కొంచెం హోంవర్క్ చేసుకుంటాను నేను. వండర్ఫుల్. మీరు అంటే అసలు మీ కాన్సెప్ట్, మీ లైఫ్ పెద్దగా అయిన తర్వాత మీరు ఒక సేవ చేయాలి, లేకపోతే ఒక సమాజంలోకి వెళ్ళాలి అనే దాంట్లో ఒక కాన్సెప్ట్ ఏం డెవలప్ చేసుకున్నారంటే ఐ సీ నీడీ ఇన్ గాడ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసుకున్నారు. దాని నేపథ్యం ఏంటి? ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్, నేను కొంచెం పుస్తకాలు ఎక్కువ చదువుతా, ఆయన ఏం చెప్పారంటే ఒక మిలీనియం నుంచి ఇంకో మిలీనియం, అంటే ఇప్పుడు ఒక 2000 మనం ఒక మిలీనియం చూసాం ఎంట్రీ ఫ్రమ్ 1999 to 2000. ఆ టైంలో కరెక్ట్ నేను విజయవాడలో ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఆ రోజు నేను న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి మా ఫ్యామిలీతోటి అని చెప్పి నేను వెనక్కి రావడం జరిగింది విజయవాడ నుంచి. నైట్ ముందు రోజు వచ్చినప్పుడు నేను రోడ్ల మీద వృద్ధులు, తర్వాత వాళ్ళకి ఏమీ లేని డిస్ట్రిబ్యూట్స్, వాళ్ళందరూ అట్లా పడుకొని ఉన్నారు. అనిపించింది వీళ్ళకి లేదు కదా న్యూ ఇయర్, అంటే వీళ్ళకి తేదీలు మారి ఉండొచ్చు కానీ వీళ్ళ జీవితాల్లో ఏం మార్పు ఉండదు కదా, మనం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున న్యూ ఇయర్ చేసుకుంటాము అని చెప్పి ఒక ఆలోచన ప్రతిదీ నన్ను ఆలోచింపజేస్తుంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మేము ఖాళీ చేసి వెళ్ళినప్పుడు అక్కడ అప్పట్లో చిన్నపిల్లలు కూడా వర్క్ చేసేవాళ్ళు హాస్టల్స్లలో.
అప్పుడు కూడా వాళ్ళకి మా పుస్తకాలు మిగిలిపోయినాయి కానీ, లేకపోతే ఇంకా మిగతా బట్టలు ఇట్లాంటివన్నీ అక్కడే వదిలేసి రావడం, లేదా మనకి అప్పుడు ఒక ట్రంక్ పెట్టే ఇచ్చేవాళ్ళు. అవన్నీ అట్లా ప్రతి దాంట్లో ఇస్తూ ఉండడము నాకు మంచిగా అనిపించేది. ఇవన్నీ నేను నా స్థాయిలో నేను చేసినాక 2016లో మా నాన్నగారు మాకు మల్లికాంబ మనోవికాస కేంద్రం అని ఇక్కడ ఉంది కదా, మెంటల్లీ ఛాలెంజ్ పిల్లల కోసం, అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది దసరా పండుగ రోజు. అప్పుడు తను ఏంటంటే చెప్పడం కాదు, చేసి చూపిస్తారు. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక 1 lakh డొనేషన్ ఇవ్వడము, వాళ్ళకి బట్టలకి పైసలు ఇవ్వడము, ఇట్లాంటి పిల్లల్ని మనకి చేతనైనంత మనం చేయొచ్చు. అందరూ నేనేం చెప్తా అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, పే బ్యాక్ టు సొసైటీ. నీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వండి, లేదు ఇంకేమైనా వస్తువులు ఉంటే వస్తువులు ఇవ్వండి, ఏమీ లేకపోతే మీ టైం ఇవ్వండి. వండర్ఫుల్. ఎందుకంటే టైం కూడా చాలా విలువైనది. నేను మెడిసిన్ చదివేటప్పుడు కూడా మా దగ్గర ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండేది సికింద్రాబాద్ సైడ్. నేను అటు వెళ్ళేదాన్ని, వీక్లీ వన్స్ ఒకసారి వెళ్ళి ఆ వృద్ధులతోటి మాట్లాడేది. వాళ్ళు ఏమనేది కాదు, జస్ట్ వాళ్ళకి మాట్లాడడానికి ఒకరు కావాలి అంతే. అది వాళ్ళకి ఒక రిలాక్సేషన్. అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉండకపోయేది. సో నేనేమంటా అంటే, మీరు ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆర్ఫనేజెస్కి కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ, తర్వాత ఇంకెక్కడైనా కూడా ఎవరు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మనం బయట కూడా చూస్తుంటాం కొన్ని కాలనీస్లలో ఓన్లీ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉండరు, ఎక్కడో ఉంటారు, వాళ్ళిద్దరే జీవితం గడుపుతుంటారు, భార్య భర్తలు. అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి మన టైం వాళ్ళకి ఇచ్చినా కూడా చాలు. అది కూడా పే బ్యాక్ టు సొసైటీ అని నేను నమ్ముతాను. వండర్ఫుల్ అండి. తర్వాత ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే మీద మీరు చాలా వర్క్ చేశారు. దాన్ని నేపథ్యం ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు, తర్వాత 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు ఈ మహిళల మీద, వారి స్థితిగతుల మీద, ముఖ్యంగా వారి శారీరక ఆరోగ్యం మీద, పౌష్టికాహారం మీద చాలా వరకు మీద ఉంది. అది ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు వృద్ధులాశ్రమంకి నాన్నగారు తీసుకెళ్లారు, లేకపోతే సైకలాజికల్లీ ఛాలెంజ్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్లారు, అట్లా చూశాను అనేది వేరు. ప్రత్యేకంగా మీరు ప్యాథాలజీకి సంబంధించినటువంటి కోర్స్ చేసినప్పటికీ కూడా మీరు ఎక్కువగా స్పెసిఫిక్గా ఈ న్యూట్రిషన్ మీద బాగా దృష్టి పెట్టారు, ఎనేమియా దృష్టి పెట్టారు, ఈ సర్వే అంతా చేశారు, చాలా హోంవర్క్ చేశారు. దాని నేపథ్యం నేను మాకు 3rd year మెడిసిన్లో సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఉంటుంది. దాంట్లో భాగంగా మేము ఒక 2-3 months మాకున్న పక్కన మాకు అందుబాటులో ఉన్న కాలనీస్కి వెళ్ళడము. ఓల్డ్ సిటీలో చదివినా కాబట్టి అక్కడ ఎక్కువ ముస్లిం కుటుంబాలు ఉండేవి. అక్కడ మనకి ప్రతి ఒక్క పేపర్ ఇస్తారు, మనకి ఒక 25 పాయింట్స్ ఉంటాయి, అందులో సర్వే చేయాలి. మేమే పర్సనల్గా మెడిసిన్ స్టూడెంట్స్ వెళ్ళి అట్లీస్ట్ ఒక 25 to 50 ఫ్యామిలీస్ని సర్వే చేయాలి. అందులో భాగంగా ఒకటి ఉంటుంది ఓవర్ క్రౌడింగ్ అని. ఒక 4 గోడల మధ్యలో ఒక కన్సిస్టెంట్గా ఒక నంబర్ ఉంటుంది, దాని లోపల కనుక ఇంతమంది ఉంటే ఓవర్ క్రౌడింగ్ అంటారు దాన్ని. అంటే ఉండాల్సిన వాళ్ళకంటే ఎక్కువ మంది ఉంటే ఓవర్ క్రౌడింగ్ అంటారు. ఆ ఓవర్ క్రౌడింగ్ అనేది చాలా ఇళ్ళల్లో చూసాను నేను. ఓన్లీ ఆ ఇంట్లో ఆ కుటుంబ పెద్దనే పనిచేస్తాడు, ఆ పిల్లలు కొంచెం చదువు ఆపేసి బయట తిరగడము, ఉన్నది తినడము, ఇట్లా ఏమాత్రం బాధ్యత లేకుండా తిరగడము, లేదా వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడము, చిల్లర దుకాణాలలో పనిచేయడం, ఇట్లాంటి వాటిలలో నేను చూశాను. అప్పుడు చూశాను మన పావర్టీ అనేది ఎట్లుంది, చదువు లేకపోవడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగు అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు మంచి ఉద్యోగాలు చేయలేకపోతున్నారు అనేది అప్పుడు కొంచెం అర్థమైంది. తర్వాత నేను డాక్టర్గా పనిచేసినప్పుడు అక్కడంతా గ్రామీణ మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలే వచ్చేవాళ్ళు. వాళ్ళంతా పేదవాళ్ళు, ఎవరైతే ప్రైవేట్కి వెళ్ళలేరో వాళ్ళు గవర్నమెంట్కి వచ్చి చెకప్లు చేయించుకోవడము, డెలివరీలు అక్కడే అవ్వడము జరిగింది. ప్లస్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి, ఈ గవర్నమెంట్ హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువ మందిని ఇట్టే షిఫ్ట్ చేస్తాం చెకప్స్కి. వాళ్ళకి బాగాలేదు అన్నప్పుడు వాళ్ళు 15-20 మంది ఒక్కొక్కసారి వస్తుంటారు మన దగ్గరికి. అక్కడ ఈ గర్భిణీ స్త్రీలకి ఎవరికైనా కూడా కనీసం 11 కూడా ఉండదు. మనకి నార్మల్ 11 కంటే తక్కువ ఉంటే ఎనీమియా. అట్లాంటిది అందరూ ఆల్మోస్ట్ 9, 10, 8 ఇంతే ఉండేది వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్. చాలామంది ముందు జాగ్రత్తగా వాళ్ళకి గైనకాలజిస్ట్ వాళ్ళు రాసిస్తారు, బ్లడ్ తెచ్చి పెట్టుకోండి అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్కి సంబంధించి తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. సో ఈ బ్లడ్ ఎక్కించుకోవడము, తర్వాత బ్లడ్కి సంబంధించి ఇంజెక్షన్స్ చేయించుకోవడము, ఇవన్నీ చాలా సాధారణమైపోయినాయి. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు తీసుకునే ఆహారం సరిపోవట్లేదు, అదొకటి. వాళ్ళకి ఎనీమిక్ ఉండడం వల్ల పుట్టబోయే పిల్లల్లో కూడా ఎనీమియా ఉంటుంది,
వెయిట్ పెరగరు, ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. తర్వాత ఈ డెలివరీ అయిన ఆమెకు కూడా బ్లీడింగ్ ఎక్కువ అయ్యి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదా బ్లడ్ ఎక్కించినప్పుడు కూడా అది పడక ఇంకేమైనా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా అనేక రకాలుగా, లేకపోతే ఒక్కోసారి ఆన్ టేబులే డెత్ అవ్వచ్చు. ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న పరిష్కారాలు వీటికి. నేను వాళ్ళకి చాలామందికి నేను ఏం చెప్తా అంటే, గర్భిణీ స్త్రీలకి మీరేమి గొప్ప అంటే బాగా ఉన్న వాళ్ళే చాలా హెల్దీ పిల్లలు పుడతారు, వాళ్ళే మంచిగా హెల్దీగా తింటారని కాదమ్మా. 10 రూపాయలకి మీకు పాలకూర కట్ట కానీ, తోటకూర కట్ట, ఆకుకూరలు, గోంగూర దొరుకుతుంది. తర్వాత చిక్కి మనం ఇప్పుడు మేడారం పోతాం, బంగారం అని బెల్లంని ఇస్తాం అమ్మవారికి. ఇచ్చినాక అది మళ్ళీ ఇళ్ళల్లో పంచుకుంటాం. అది కూడా మీరు జస్ట్ పానకం లెక్క చేసుకొని తాగండి గ్లాస్లో, లేదా కొన్ని పల్లీలు వేసుకొని పల్లి పట్టిలాగా చేసుకుంటే కూడా అది బెస్ట్ మెడిసిన్. మీకు ఎనిమియా అంటే ఈ రక్తహీనత రాకుండా ఉంటుంది మీకు. తర్వాత చిన్న చిన్న డేట్స్, ఒకవేళ మీరు నా ఊర్లలో కూడా కొంచెం నాన్ వెజ్ బాగానే తింటారు, అందులో మటన్, అట్లా ఎగ్స్, పాలు, ఇవన్నీ చిన్న చిన్న ఎక్కువ ధర ఉండవు ఇవి. వీటితోటి కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ప్లస్ అందులో ఇంకొకటి, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఆల్రెడీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. అవి కంపల్సరీ వేసుకున్నట్లయితే కూడా మీకు ఈ ఎనిమియా రాని పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్లస్ పిల్లలు వస్తుంటారు, పిల్లల దగ్గర కూడా చాలామంది అమ్మాయిలకి గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, మెనూలో ఉంటుంది వాళ్ళకి ఎగ్ అని, పాలని, ఆకుకూరలు, ఇంకా మిగతా. కానీ చాలామంది అమ్మాయిలకి ఏంటంటే తినబుద్ధి కాదు, తినరు ఒక్కోసారి, లేదా ఎందుకో ఆ పెరిగే వయసులో ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి. నేను అదే చెప్తాను, ఒక చెట్టు బలంగా పెరిగితేనే పెద్ద వృక్షం అవుతుంది. అట్లనే మీరు ఇప్పుడు మంచిగా తింటేనే రేపు మీరు పిల్లల్ని కనాలి, మీకు ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. చదువుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఉద్యోగాలు చేస్తారు. ఆడవాళ్ళకి ఎట్లా అంటే ఇంకా మన సొసైటీలో ఇంట్లో పని చేసుకోవాలి, బయటికి వెళ్ళి పని చేసుకోవాలి. కాబట్టి ఈ రెండు మీరు చేయాలంటే ఇప్పటి నుంచే మంచిగా తినాలి అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా అడుగడుగున ఇప్పుడు మహిళలకి అదే చెప్తాను నేను. ఇప్పుడు అదే ఒక మహిళకి అమ్మాయి పుట్టింది, పుట్టగానే చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఎక్కువ ఫీల్ అవ్వరు ఊర్లలో. అదే కొడుకు చనిపోతే పెద్ద గొడవలు అవుతాయి, హాస్పిటల్ మీదకి దాడికి వస్తారు, హాస్పిటల్ మీదకి పెద్ద మనుషుల్ని తీసుకొస్తారు, ధర్నాలు చేస్తారు. అంటే అక్కడి నుంచే ఒక వివక్ష ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు. రాను రాను ప్రతి స్టేజ్లో మహిళలకి ఈ వివక్ష ఉంటుంది. కాబట్టి కొన్ని మీ చేతిలో ఉన్నాయి, మీ హెల్త్ మీ చేతుల్లో ఉంది, మీ చదువు మీ చేతుల్లో ఉంది, కాబట్టి అవన్నీ చేయండి అని చెప్తుంటాను. మేడం, వీటికి సంబంధించిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ ప్రశ్నలు అడిగే ముందు నాకు ఇంకో కొత్త ప్రశ్న వచ్చింది. ఏంటంటే, మీరు ఇంటర్మీడియట్ చదివే దగ్గర నుంచి మీ వయస్సుకు మించిన ఆలోచనలు సమాజం గురించి, రెండోది ఏంటంటే మీరు మామూలుగా డాక్టర్స్ చదివేటప్పుడు వాళ్ళందరూ ఒక రకమైనటువంటి, మన సమాజంలో చాలామందిని చూస్తుంటాం డాక్టర్స్ని, బాధ్యతగా ఉండేవాళ్ళు, చదువుకునేటప్పుడు సరదాగా ఉండేవాళ్ళు, చదవాలి అనేటువంటి ధోరణిలో ఉండేవాళ్ళు. మీరు వీటిని అన్నింటినీ వదిలేసి ఒక మనిషి యొక్క నేపథ్యాన్ని, సమాజం యొక్క నేపథ్యాన్ని, వాటి రిపర్కేషన్స్ని చూస్తానికి కారణం ఎక్కడ ఆ మెచ్యూరిటీ వచ్చింది? అసలు ఫస్ట్ బేసిక్గా మనిషిలో సెన్సిటివిటీ ఉన్నదనుకోండి, అది పుస్తకాలు చదవక్కర్లేదు, మనుషుల్ని కలవక్కర్లేదు, సమాజాన్ని కూడా చూడక్కర్లేదు. ఆ ఆలోచన అనేది చిన్న చిన్నవి చూసినా సరిపోతాయి. అట్లా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, నేను మా నాన్నగారు మినిస్టర్ అయినారు ఫస్ట్ టైం, 7th అయిపోయింది, 8th వెళ్ళగానే మాకు ఇచ్చిన యాక్టివిటీస్ ఉంటాయి, సోషల్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరికులర్ క్లాసెస్, ఒక క్లాస్ ఉండేది వీక్లీ వన్స్. సో అది నేను సోషల్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకో మరి ఆ టైంలో మమ్మల్ని ఆర్ఫనేజ్కి తీసుకెళ్తే ఆ పిల్లలకి రంగురంగుల కవర్స్లలో పెన్స్ గిఫ్ట్ ఇవ్వడము, అంటే వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేసి గెలిచిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్, అవే ఆ ప్రైజులు కూడా, గిఫ్ట్లు కూడా మేమే తయారు చేసేటోళ్ళం. నేను అక్కడ స్టేషనరీ షాప్స్కి వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడం, పెన్సిల్స్ మా కళ్ళ ముందే వాళ్ళు పక్కకెళ్ళి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం, అంటే ఇవ్వడంలో ఉన్న తృప్తి ఇంకా ఎందులో లేదు అని, అట్లా అప్పటి నుంచి ఒక ఐడియా వచ్చింది. సో అట్లీస్ట్ మీ తల్లిదండ్రులు కాకపోయినా మీ చుట్టూ ఉన్నటువంటి మీకు ఒక సర్కిల్, అంటే ఒక ఉన్నత స్థితికి ఒక వ్యక్తి రాగానే ఆ వ్యక్తి చుట్టూ రకరకాలైనటువంటి కొత్త వ్యక్తులు చేరుతారు. పాత మిత్రులు కాకుండా, బంధువులు కాకుండా, కొత్త అధికారాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది వ్యక్తులు చేరుతూ ఉంటారు. అది కుటుంబంలో కానివ్వండి, సర్కిల్స్లో కానీ. మరి మీ నాన్నగారు చుట్టూ ఆ స్థితి ఉన్నప్పుడు మీ దృష్టికోణం ఇట్లా మారుతున్నప్పుడు ఎవరు మిమ్మల్ని నువ్వు ఉండాల్సింది ఇట్లా కాదు, నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు కూడా హై పొజిషన్కి వెళ్ళాలి అని ఎవరు మీకు అట్లా చెప్పలేదా? మా నాన్నగారు కూడా ముందు నుంచి చాలా సింపుల్గా మమ్మల్ని ఉంచడం అలవాటు చేశారు. అవన్నీ మా మమ్మీ కూడా అంతే, మా అమ్మగారు. అంటే మాదంతా కూడా మధ్యతరగతి కుటుంబము. మా చుట్టాలందరూ, మా దోస్తులు కానీ అందరూ మధ్యతరగతి, లేదా కొంచెం ఏదో గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నోళ్ళు ఒకరిద్దరు అంతే తప్ప మిగతా వాళ్ళందరూ మా మేనత్తలు రైతులుగానే ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి 3-4 ఎకరాలు అంతే.
అందులోనే వాళ్ళు ఏదో పండించుకోవడం. అంటే నా చుట్టూ ఉన్న వాతావరణము కష్టపడి పనిచేసే వాళ్ళే ఉండేవాళ్ళు. మా నాన్నగారు చుట్టూ ఎవరైనా ఉండొచ్చు గొప్పోళ్ళు, బిజినెస్ మెన్లు కానీ, కాంట్రాక్టర్స్ కానీ, బాగా డబ్బున్నోళ్ళు కానీ. కానీ మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ చేయలే. ఎందుకంటే తన పని తనది, మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు. మేము ఎక్కడ కూడా ఒక్క నామినేషన్ వేసినప్పుడో లేకపోతే గెలిచినప్పుడో అప్పుడు మాత్రమే బయటకు వచ్చేవాళ్ళం. కానీ మేము ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా మా నాన్నగారితో తిరిగింది లేదు. మా నాన్నగారు ఏం చేస్తారంటే, మేము ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళినా కూడా, ఇప్పుడు నా కోసం విజయవాడ వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, హాస్టల్లో నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు. అప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏమైనా ఉన్నాయా అవి చూసుకొని అక్కడ టైం వేస్ట్ చేయకుండా తన ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా గడిపేవాళ్ళు. సో అట్లా మేము వెళ్తే కనుక సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళడము, లేకపోతే స్కూల్ పిల్లల మధ్యలో ఉండడము, ఇవన్నీ కొంచెము అట్లనే ఉన్నాము. మా స్కూల్ టీచర్స్కి కూడా తెలియదు నేను ఒక మినిస్టర్ కూతురునని. తర్వాత మా కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఆయన అనేవాళ్ళు, మీరు అసలు ఎంత సింపుల్గా ఉంటారు, మీరు ఒక మినిస్టర్ డాటర్ అనే తెలియదు అసలు ఎవరికి అని అనేవాళ్ళు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారిని మనం సామాజిక కోణంలో చూస్తున్నాం, సామాజిక శాస్త్రవేత్త కోణంలో చూస్తున్నాం, సమాజ అవసరాలను తీర్చేటువంటి ఓ కొత్త ఇంజనీరింగ్ వ్యవస్థలో చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే అసలు మనం ఆహారం గురించి దాదాపు స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి ఫుడ్ తినాలి. మనం ఇప్పుడు చూస్తుంటామండి, పౌష్టికాహారాన్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది, ఆహార సరఫరా పంపిణీ పథకం ద్వారా తయారు చేస్తుంది, రకరకాలైనటువంటి మనం అంగన్వాడీలు ఉన్నాయి, రకరకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఇంత నేపథ్యం తర్వాత కూడా 75 సంవత్సరాల తర్వాత ఇంకా మీరు ఒక ఫౌండేషన్ పెట్టి వాళ్ళకి పౌష్టికాహారం తీసుకోవాలి, శుభ్రంగా ఉండాలి అనేటువంటి చెప్పటం ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక లీడర్గా, లేకపోతే ఒక డాక్టర్గా ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంత చేసినా కూడా అందరినీ రీచ్ అవ్వలేదు మనకున్న జనాభా ప్రకారం. ఎన్జిఓస్ కూడా చాలామంది వాళ్ళ శక్తి మేరకు చాలా సేవ చేస్తున్నారు ఇప్పటికీ. అందులో మేము కూడా ఒక ఎన్జిఓ లెక్క ఏర్పడి సేవ చేయడం అనేది, అంటే ఎంత చెప్పినా కూడా ప్రజల్లో ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రభుత్వం ఇస్తుంటుంది, మనకి పౌష్టికాహారం ఇస్తుంది. కానీ మనకి ఏమైపోతుందంటే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. పిల్లలు ఇప్పుడు మనం హాస్పిటల్కి తీసుకొస్తారు, ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పిల్లలకైనా ఒక చిప్స్ ప్యాకెట్ కనిపిస్తుంది చేతిలో, ఒక బిస్కెట్ ప్యాకెట్ కనిపిస్తుంది. దాని బదులు ఒక అరటి పండో లేకపోతే ఒక ఫ్రూటో, ఇంకా లేకపోతే ఇట్లా ఏదైనా హెల్దీ ఇట్లా, అంటే మనం ఎట్లయిపోతున్నాం అంటే మనం డైవర్ట్ అయిపోతున్నాం. అసలైన పౌష్టికాహారం వైపు వెళ్ళకుండా మళ్ళీ ఇందులో, ఎందుకంటే మార్కెటింగ్ అంతా ఎక్కువగా ఉంది కాబట్టి ఊళ్ళల్లో కూడా ఉండాల్సిన వాటికంటే ఎక్కువగా ఈ జంక్ ఫుడ్, చిప్స్ ప్యాకెట్లు కానీ ఇంకా మిగతా ఏమైనా ఇట్లాంటివి ఎక్కువగా వెళ్తున్నాయి. ప్లస్ అవగాహన లేకపోవడం, ఏదైతే ఏం తింటే ఏముంది, మనము ఎంత పౌష్టికాహారం అందిస్తున్నా కూడా అసలైన పౌష్టికాహారం ఏంది ఇప్పుడు మళ్ళీ వస్తుంది మిల్లెట్స్ అనేది. ఉట్టి వైట్ రైస్లో ఏముండదు, అదే బ్రౌన్ రైస్ అంటే ఆ మాత్రం విటమిన్ బి, ఇంకా మినరల్స్, విటమిన్స్ ఇట్లా ఉంటాయి. కానీ రాను రాను మన ఫుడ్ కూడా చాలా కల్తీ అయిపోతుంది. ఇప్పుడు మనం మేడారంకి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ షెడ్ లోపల కోళ్ళు అమ్ముతారు ఉన్న 3-4 రోజులు. ఆల్మోస్ట్ అన్ని కోళ్ళు ఒకటే సైజులు ఉంటాయి. అంటే అవన్నీ ఇంజెక్షన్ ఇచ్చినాయి, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, పాలల్లో కూడా కల్తీ ఉండడము, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్, ఇట్లా అనేక ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు మన ముందు. అందుకే ఆ టైంలో వాళ్ళు ఇంత పచ్చడి వేసుకొని తిన్నా, లేకపోతే ఇంత వడ్లు దంచుకొని తిన్నా, లేకపోతే గోధుమలో, లేకపోతే అప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు ఇట్లాంటివి తిన్నా కూడా అప్పటి వాళ్ళే ఇప్పటికి 90, 95, 100 సంవత్సరాల వరకు బతుకుతున్నారు. వాళ్ళకి షుగర్లు, బీపీలు అంటే ఒక 70 years, 60 yearsకి వస్తున్నాయి. కానీ ఇవాళ రేపు 25, 30 years దాటంగానే బీపీలు, షుగర్లు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఫుడ్లో అడల్ట్రేషన్, ఇంకొకటి అవగాహన లేకపోవడము, అందుబాటులో లేకపోవడము, ఈ ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఇంతమందిని రీచ్ అవ్వలేకపోవడము, ఇవన్నీ మైనస్లు అవుతున్నాయి మన పట్ల. తర్వాత మీరు ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ గురించి మీరు పార్లమెంట్లోనే చెప్పారు సాక్షాత్తు. మీ ఫౌండేషన్ ద్వారా దాదాపు స్కూల్ పిల్లలందరికీ, మిగతా వాళ్ళకి 1,00,000 నాప్కిన్స్ ఇచ్చారు. ఇది ఒక అన్ఎండింగ్ ప్రాసెస్ అండి. ఈ సమస్యని తీర్చే విధానం అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి కాకుండా మీరు ఎవరైతే చెప్తున్నారో టార్గెటెడ్ పీపుల్,
వాళ్ళ కోసం ఈ సమస్య తీరే మార్గం ఏదన్నా మీరు అంటే భవిష్యత్తులో కానీ, ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్ నుంచి రావటమే కాకుండా ఇప్పుడు మీరు ఒక చట్టసభల్లో మీరు ప్రవేశించి అదండిగా చెప్పడానికి, దాని గురించి పదే పదే ప్రస్తావించడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించేటువంటి మార్గాలు ఏమన్నా మీకు కనిపిస్తున్నాయా? ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. ఫస్ట్ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఒక ప్యాథాలజిస్ట్గా ఒక ల్యాబ్లో, ప్రైవేట్ ల్యాబ్లో పనిచేస్తున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ డైలీ లేదా ఒక 2 డేస్కి ఆల్మోస్ట్ 7-8 యూట్రస్లు అంటే గర్భసంచులు వచ్చేది బయాప్సీలకి. ఓకే. సో ఒక్క గర్భసంచి అంటే ఒక మహిళ జీవితం. ఆ గర్భసంచి అనేది చాలామంది ఓన్లీ పిల్లలు పుట్టడానికి, పుట్టిన తర్వాత అదొక అవసరం లేని ఆర్గన్ అయిపోయినట్టు ప్రచారం అట్లా అయిపోయింది. కానీ అది లేకపోవడం వల్ల మహిళల్లో బోన్స్లో కాల్షియం తగ్గిపోవడం కానీ, తర్వాత ఇతర నీరసం రావడము, ఏ పని చేసుకోలేని నిస్సత్తువ రావడం, తర్వాత స్కిన్ చేంజ్ అవ్వడము, వాయిస్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అవ్వడము, ఇవన్నిటి వల్ల కూడా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరే, అదంతా బయాప్సీలో మళ్ళీ రిపోర్ట్ నేను చూసి ఇచ్చినప్పుడు జస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, గర్భసంచి ముఖ ద్వారా ఇన్ఫెక్షన్ అని మాత్రమే. చాలా వరకు 60% కేసెస్ అవే ఉంటాయి. అంటే వాటికి అంత అవసరం లేదు, తీయించాల్సిన అవసరం లేక. కానీ వీళ్ళు మహిళలే కొందరు వెళ్ళి, మాకు అవసరం లేదమ్మా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు టైంలో వస్తుంది, నొప్పి వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది, అది అని చెప్పి తీయించుకోవడం. సో దీంట్లో కూడా ఒక కారణం ఏంటి అంటే, అప్పుడు ఈ వరంగల్ జిల్లాలోనే మనకి పాత ఎంతో ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్టులని కలిసాను నేను. వాళ్ళు కూడా వాళ్ళ టైంలో ప్రచారం చేశారు మహిళలకి, ఈ టైంలో ఎట్లుండాలి ఏంటి అని. సో ఇదేంటి అంటే, మహిళల్లో 13 సంవత్సరాల నుంచి మొదలుకుంటే ఒక 47-48 ఇయర్స్ అంటే దాదాపు 35 ఏళ్ళు మహిళ జీవితంలో ఉంటుంది, ప్రతి నెల ఉంటుంది. కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. ఒకటి అవగాహన ఉండాలి ఫస్ట్. మీరు అడిగారు కదా ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే అవగాహన. 3 ఉండాలి. అవగాహన, కొనుక్కునే స్థితి ఉండాలి, దాన్ని కొనుక్కుందామన్నా కూడా అవైలబిలిటీ. అంటే 3: అవేర్నెస్, అవైలబిలిటీ, ఎఫోర్డబిలిటీ. ఈ 3 ఉంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అట్లనే ఆలోచించుకొని దీనికి కారణం ఏంటి అంటే, ఈ టైంలో వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేక, మనం అనుకుంటాం చాలామంది క్లాత్, శానిటరీ నాప్కినే వాడుతున్నారని. కానీ చాలామంది పేదలు బూడిదని కానీ, లేకపోతే ఇసుక, తర్వాత పేపర్స్, టేకు ఆకులు, ఇట్లాంటి ఇతర ఆకులు ఏదైనా, ఇప్పుడు కొండ ప్రాంతాలే ఉంటాయి, అక్కడ వాళ్ళకి ఏముంటుంది? మహిళ అంటే ఎక్కడైనా మహిళనే, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంది, పీరియడ్స్ వస్తాయి. సో వాళ్ళకి అక్కడ నాప్కిన్స్ ఉండకపోవచ్చు. మనం అనుకుంటాం అందరూ ప్రపంచం అంతా నాప్కిన్స్ వాడుతుంది. ఇంకొకటి, ప్రపంచం అంటే ఇంకో మాట గుర్తొచ్చింది, దీన్ని పీరియడ్ పావర్టీ అంటాం. ఒక వర్డ్ ఇచ్చారు ప్రపంచం మొత్తంలో. ఓకే. ఇది ఇండియా అంటే డెవలపింగ్ కంట్రీ అంటాం కానీ ఇది డెవలప్డ్ కంట్రీస్ లైక్ లండన్, స్విట్జర్లాండ్, ఇట్లాంటి మిగతా మంచి మంచి ప్లేసెస్లలో కూడా, యుఎస్ ఇట్లాంటి వాటిలో కూడా పీరియడ్ పావర్టీ అనేది నడుస్తుంది. వాళ్ళు కూడా దీనిపైన ఒక పరిష్కారం మాకు కావాలి, వాళ్ళు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అమ్మాయిలు. ఇది ఓన్లీ భారతదేశ సమస్య కాదు, ఏంటంటే భారతదేశంలో ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇతర దేశాలలో కూడా ఉంది. సో ఇదేంటంటే వాళ్ళకి ఫస్ట్ అవగాహన. మేము ఎట్లా స్టార్ట్ చేసామంటే, కడియం ఫౌండేషన్ ద్వారా మేము వెళ్ళినప్పుడు ఒక 2-3 మంత్స్కి ఇస్తాం నాప్కిన్స్. అది 15 అంటే 150 మెంబర్స్ కానీ 200 మెంబర్స్ కానీ ఇస్తాము. కానీ లైఫ్ లాంగ్ ఇవ్వలేం. కానీ వాళ్ళకు ఒక అవగాహన, వాళ్ళని అలవాటు చేసే పద్ధతి ఉండాలి అని చెప్పి ఫస్ట్ క్లాస్ ఇచ్చేదాన్ని నేను. ఒక డాక్టర్గా ఉండి వాళ్ళకి ఒక పవర్ పాయింట్లోనే డయాగ్రామ్ చూపించి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇంకొకటి ఏంటంటే, దీని గురించి బయట చెప్పొద్దు, పీరియడ్స్ వస్తే మగవాళ్ళకి చెప్పొద్దు, లేదా ఒక పండుగలు చేసుకోవద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఇట్లా పచ్చళ్ళు పాడైతాయి, ఇట్లా అనేకమైన అంతకుముందు పాతకాలం నాటి ఆచారాలు కానీ, మూఢనమ్మకాలు, లేకపోతే మిత్స్ అంటాము, అవన్నీ ఇప్పటికీ డిస్బిలీఫ్స్, ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. సో వాటిపైన కూడా అవగాహన కల్పిస్తూ ప్రోగ్రామ్స్ చేసాము. అయితే ఫస్ట్ ఈ సమస్యకి మూలం ఏంది అంటే అవగాహన ఉండాలి ఫస్ట్. దీనివల్ల మన హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది. ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా తక్కువ మంది, అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది చాలా తక్కువ మందికి జరిగేది. కానీ ఇప్పుడు అది మనకి ఇక్కడ చూసినా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వస్తున్నాయి. ఇది కూడా ఒక కారణం. ఇన్ఫెక్షన్ వల్ల నీకు ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఒక భాగం, అది బ్లాక్ అవ్వడం కానీ, ఓవరీస్ సరిగ్గా రిలీజ్ అవ్వడం అయినా కూడా అది కిందికి వెళ్ళలేకపోవడం కానీ, ఇట్లాంటి అనేక కారణాల వల్ల అంటే పీరియడ్స్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేకపోవడం వల్ల గర్భసంచి ఇన్ఫెక్షన్స్ రావడమే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇట్లా అనేకంగా పిల్లల్లో ఉంటున్నాయి, మహిళల్లో ఉంటున్నాయి. సో వీటన్నిటికీ అవగాహన
అయితే తప్పకుండా ఉండాలి. మన హెల్త్ మనం చూసుకోవాలి అన్న ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆలోచిస్తే పేద కుటుంబాల్లో కూడా ఒకవేళ వాళ్ళు కూలీకి వెళ్ళినా కూడా రోజుకి 150 250 రూపాయలు వస్తాయి. మనం నాప్కిన్ కొంటే 26 రూపీస్కి ఈజీగా దొరుకుతుంది. కానీ దాన్ని అశ్రద్ధ చేస్తారు తెలియక. ఓకే అండి, మీరు ఇందాక ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు ఒక మంచి విషయం ప్రస్తావించారు. మీరు ఇప్పుడు గవర్నమెంట్లో కానీ మిగతా సొసైటీలో కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్టేజ్లో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గర్భసంచీలు తీసేటువంటిది ఒక పెద్ద ఒక వ్యవస్థ. అంటే ఒక ఎలాంటి వ్యవస్థ అంటే ఒక మాఫియా వ్యవస్థ కింద మనం అన్నా కానీ దాన్ని తప్పులేదు. ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే మీరు చెప్పినట్లు కొంచెం స్త్రీకి రక్తస్రావం అనగానే వెంటనే తీయించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఒక డాక్టర్గా, తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారా? యాక్చువల్లీ మనం తండాలలో చూసినా లేదా కొన్ని మారుమూల పల్లెల్లో చూసినా కూడా ఊర్లకి మహిళలకి గర్భసంచులు లేవు. అవునండి. అంటే అప్పుడు చాలా పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరిగింది. నేనేం చెప్తా అంటే ఫస్ట్ ఎవరో తీసుకొస్తారు మధ్యవర్తిగా, తీసుకొచ్చిన చోట కొందరు డబ్బులు కాశపడి డాక్టర్స్ కూడా కొందరు తీసేస్తారు. అవునండి. నీకు అవసరం లేదు అని నమ్మిస్తారు ఫస్ట్ పేషెంట్ని. ఎందుకంటే పెద్ద తేడా ఏం లేదు అనుకుంటారు, కానీ చాలా అవసరం అది. నమ్మించడంతో నాకు కూడా అవసరం లేదు కదా, సరే తక్కువలో అయిపోతుంది, తక్కువలో వేసేస్తాను నేను అని చెప్పి నమ్మించారనుకోండి, తీయించేసుకుంటున్నారు మహిళలు. కొన్ని హాస్పిటల్స్ని మూయించేశారు కూడా కదా, సీజ్ చేశారు. ఇట్లాంటి గర్భసంచి ఆపరేషన్లు బాగా అవుతున్నాయి అని చెప్పి. తర్వాత ఇంకో చోట రేడియాలజిస్ట్ అవసరం. మనకి అసలు గర్భసంచిలో ప్రాబ్లం ఏంటి అని ఖచ్చితంగా ఆయన చూసి, లేదా వాళ్ళ మేడమో సారో ఎవరో రేడియాలజిస్ట్ చూసి చెప్పాలి. నిష్ణాతులు కదా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో. కరెక్ట్ ప్రాబ్లం ఉందని చెప్తే నిజంగానే తీయించుకోవాలా లేదా ఆలోచిస్తారు. కానీ ఈ డబ్బులకి ఆశపడి డాక్టర్స్ కూడా కొందరు వాళ్ళే స్కాన్ చేస్తారు, గైనకాలజిస్టులు కూడా చేసేసి ఇదే తీయించడము అట్లా చేస్తున్నారు. సో ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ రావాలి. అసలు ఫస్ట్ కంప్లైంట్స్ ఇవ్వాలి. మనకి ప్రతి చోట తెలియదు కదా ఎక్కడ ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నది. జనాల్లో కూడా అవగాహన వచ్చి అవసరం లేని ఆపరేషన్లు ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ గైనకాలజిస్టులు చేస్తలేరు ఈ ఆపరేషన్లు, నాన్ క్వాలిఫైడ్ పీపుల్ కూడా ఈ ఆపరేషన్లు చేస్తున్నారు. అయ్యో, అవన్నీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే బీయింగ్ ఏ డాక్టర్ నన్ను కదిలించిన సంఘటనలు నేను ఎప్పుడు కూడా ఒక మదన పడేదాన్ని. ఏంటంటే నేనేం చేయలేకపోతున్నా ఇట్లాంటి సంఘటనలు అన్నప్పుడు, ఇప్పుడు మనం చేయగలిగిన స్థితిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే సమాజం తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ విషయం మీద మనం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారిని మనం మాట్లాడుతున్నాం. వారి అంతరంగంలో చాలా విషయాలు ఉన్నాయి. దీంట్లో సమాజం గురించి ఇప్పటిదాకా మాట్లాడడం, ఇప్పుడు వరంగల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి చాలా వారు చెప్పారు. అటు ఎలక్షన్ ముందర చెప్పారు, ఎన్నికైన తర్వాత చెప్పారు. వీటిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. అంటే స్వతంత్రం రాకముందే వరంగల్కి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండింది. ఇక్కడి నుంచి విజయవాడ కానీ లేకపోతే వేరే ప్రాంతాలు కానీ ఎక్స్పోర్ట్ చేసినటువంటిది. ఈ టెక్స్టైల్ పార్కు గురించి, తర్వాత వరంగల్లో ఇండస్ట్రియల్ పార్కు గురించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి, కాజీపేట రైల్వే డివిజన్, తర్వాత లెదర్ ఇండస్ట్రీ గురించి, ఈ గొలుసుకట్టు చెరువుల గురించి మీరు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. వాటికి అంటే మీరు ఎన్నికైన సమయం చాలా తక్కువ ఉంది, ఇంకా మొదలు పెట్టలేదు. నిజం చెప్పాలంటే మీ ప్రయాణం జస్ట్ స్టార్ట్ అయింది. వీటి గురించి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ప్రతి విషయం మీద సమగ్రమైనటువంటి అవగాహనతో ఒక మంచి పరిశోధనతో వెళ్తున్నారు. ఈ వీటి మీద కూడా అంటే ఇంక్లూడింగ్ ఈ దేవాదాలు 3వ దశ, వీటన్నిటి మీద మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది మన దగ్గర. ఒక ప్యూర్ కాటన్ మన దగ్గర నుంచే వెళ్తుంది. అంటే చాలా నాణ్యమైన మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. కాటన్ కానీ మన దగ్గర, ఇంకా వాటర్ రిసోర్సెస్ కానీ, తర్వాత సింగరేణి కానీ, ఇట్లా మన వరంగల్ చాలా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు అన్నారు కదా ఇంకొకటి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉంది. అట్లాంటిది World War II అప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అవునండి, ఎగ్జాక్ట్లీ మామూలు ఎయిర్పోర్ట్. అది కూడా ఒక 10 పాయింట్స్ ఉండొచ్చు ఖచ్చితంగా చెయ్యాలి స్ట్రాంగ్గా చేయాలనుకుంటున్నవి. ఒక టెక్స్టైల్ పార్క్, లెదర్ పార్క్, తర్వాత ఇక్కడ రైల్వే డివిజన్ అయినా చేయించాలి. కోచ్ ఫ్యాక్టరీ అని అంటున్నాము, రైల్వే డివిజన్, కొత్త రైల్వే లైన్స్, తర్వాత ఎయిర్పోర్ట్,
ఇండస్ట్రియల్ హబ్ మనకి సింగరేణిస్ ఉన్నాయి. అక్కడ హైదరాబాద్ నుంచి భూపాల్పల్లి రోడ్ హైవే పైన ఒక ఇండస్ట్రియల్ కారిడార్, మనకి ఇండస్ట్రియల్ కారిడార్ మొన్న జహీరాబాద్కి వచ్చింది. సో అట్లాంటివి నేనేమనుకుంటా అంటే వీళ్ళు బడ్జెట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆ ప్రాంత ఎంపీ కనుక ఖచ్చితంగా అడిగితే సెంట్రల్ ఫండ్స్ అనేవి కూడా వస్తాయి. సో ఆ హైవేస్కి, నేషనల్ హైవేస్కి, వీటన్నిటికీ కూడా కొంచెం కష్టపడాలి. నిజంగా కూడా నాకు వరంగల్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోయినా, నేను హైదరాబాద్కి వెళ్ళినా కూడా ఎవరైనా మాది వరంగల్ అంటే ఇంకా లోపల నుంచి ఆనందం వచ్చేస్తుంది. జన్మభూమి అంటే పైగా పెరిగిన ప్రదేశం, ఇక్కడ మట్టి వాసన పీల్చి. నేను కేవలం ఒక 7th 8th క్లాస్లో వెళ్ళిపోయి మళ్ళీ ఆల్మోస్ట్ పీజీ అయిపోయాక వచ్చేసినాం. మళ్ళీ అప్పటి నుంచి నేను 2014 నుంచి వరంగల్లోనే ఉంటున్నా. సో నాకు ప్రతిదీ కూడా వరంగల్కి సంబంధించింది ఏదైనా చాలా ఇష్టం. సో ఇట్లా ప్రతిదీ చూసుకున్నట్టయితే మన దగ్గర లేనిదంటూ లేదు. మనకు అడవులు ఉన్నాయి, మనకి ఎంతో పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మొన్న నేను విన్నాను 360 టెంపుల్స్ ఉన్నాయి మనకు అసలు. అదొకటి. తర్వాత గొలుసు కట్టు చెరువులు ఇవన్నీ ఉన్నాయి మనకి. కానీ మొన్న 14 బయటపడినాయి అన్నమాట టెంపుల్స్. వాటి పేర్లు కూడా మనము వినలేదు ఇప్పటివరకు, కానీ లోపల విగ్రహాలు లేవు. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని కన్విన్స్ చేసి మనకి ఇక్కడ నేను చూశాను, ఇప్పుడు వేరే పార్లమెంట్ సెగ్మెంట్స్లో అటు ఆంధ్ర సైడ్ ఇంకెక్కడైనా ఎంపీస్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే ఈ రెగ్యులర్ ఫండ్సే కాకుండా వాళ్ళకి ఆర్కియాలజీకి ఫండ్స్ ఉంటాయి, మనకి పిఎం మిత్ర అని ఫండ్స్ ఉంటాయి, యూనివర్సిటీకి ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కనుక కొంచెం ట్యాప్ చేస్తే మనకి కూడా వస్తే వరంగల్ నా ఆధ్వర్యంలో డెవలప్ అయితే నేను అదొక గొప్ప అచీవ్మెంట్ లాగా నాకు ఉంటుంది. ప్లస్ నేను మొన్న నా ఫస్ట్ స్పీచ్లో వెల్నెస్ సెంటర్ గురించి మాట్లాడాను. సో మొత్తం దేశంలో 21 సిటీస్ సెలెక్ట్ చేశారు. అందులో మన వరంగల్ కూడా మొన్న వెల్నెస్ సెంటర్ అనేది అప్రూవ్ చేశారు. వెల్నెస్ సెంటర్ గురించి అయితే మేము కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే దాన్ని సాధించి పెట్టారు మీరు. అది చాలా ఉపయోగం, ఎందుకంటే హైదరాబాద్ దాకా వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ చాలా ఎక్కువ ఉపయోగం. మీకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు అండి. తర్వాత మీరు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారండి. అంటే భారతదేశంలో అతి తక్కువ మనకి హెరిటేజ్ ఉన్నటువంటి, ముఖ్యంగా టెంపుల్ హెరిటేజ్ కానీ, కల్చరల్ హెరిటేజ్ కానీ, ఏ రకమైన కల్చరల్ కానీ, అంటే విద్యాపరంగా కానీ, డెవలప్మెంట్లో కానీ కాకతీయుల సామ్రాజ్యం మీకు తెలిసిందే. దాని గురించి మీకు ప్రత్యేకంగా నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక, మనం వేరే దేశాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ చూస్తే ఒక హంపీకి ఉన్నటువంటి అంత వారసత్వం ఇక్కడ కాకతీయుల సామ్రాజ్యాన్ని కానీ, రామప్ప టెంపుల్ కానీ మనకి రావాలి. దీనికి మీకు తెలుసు రావాల్సినంత గుర్తింపు కానీ, లేకపోతే అంటే కాకతీయుల తోరణం ఇలాంటి 2-3 విషయాల కంటే కూడా మనం కాకతీయుల కోట, వాళ్ళ సామ్రాజ్యం, వాళ్ళ అన్ని రకాల వైభవం గురించి మనం దాన్ని ముందరికి తీసుకెళ్ళటం లేదా వాళ్ళ వారసులుగా అనిపిస్తుంది. దాని గురించి మీరేమనుకుంటారు? కంప్లీట్గా నేను అగ్రీ చేస్తాం మీతోటి. మనము చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూసినాం కిలా వరంగల్ ఉంది, రామప్ప ఉంది, తర్వాత వేయిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, ఇట్లా అనేకమైన పురాతనమైన కట్టడాలు ఉన్నాయి మన దగ్గర. కానీ వాటిని పట్టించుకోలేదు మనం. అవునండి. ఒకటి వరంగల్ని ఇప్పుడు కొత్తగా మనం ప్రూవ్ చేసేది ఏం లేదు. ఆల్రెడీ ఒకప్పుడు అది ఓరుగల్లు రాజధానిగా ఈ కాకతీయుల రాజ్యంలో ఉన్నది కాబట్టి దాని విశిష్టత గురించి మళ్ళీ ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునేది ఏం లేదు, కానీ ప్రపంచానికి చూపెట్టాలి. ఎగ్జాక్ట్ చూపించాలి. దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకి ఉండి, ఇప్పుడు హంపీ గురించి మనం చూస్తుంటాం, విదేశాల నుంచి వస్తుంటారు. కానీ గ్వాలియర్కి విదేశాల నుంచి వస్తుంటారు, వేరే బోల్డన్ని రాజ్యాలు అంటే గతంలో ఉన్నటువంటి పురాతన సామ్రాజ్యాలకు వస్తుంటారు. ఆ స్థితి మీ హయాంలో వరంగల్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఒకటి కనెక్టివిటీ, మనకి ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి, ప్లస్ మన కట్టడాల గురించి ఇండియన్ టూరిజం క్యాలెండర్స్లలో కానీ ఇంకా వేరే చోట ఒక ప్రచారం జరిగినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. మనకి తెలుసు దీని గొప్పదనం, కానీ ఇక్కడ ఒకటి దీనికి ఒక విశిష్టత ఉంది అనేది ఫారిన్ టూరిస్టులకు తెలియాలి. అప్పుడే వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా. అవునండి. అప్పుడే దానికి గొప్పతనం వస్తుంది. సో అట్లాంటి ఆర్కియాలజీ మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటి ఈకో టూరిజం. నేను మొన్న రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక స్పిరిచువల్ టూరిజంగా కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. వరంగల్కి వచ్చిన వాళ్ళు ఈ దేవాలయాలన్నీ విజిట్ చేసి ఒక ప్రశాంతమైన మనసుతోటి, ఒక ఆహ్లాదకరమైన ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు బయటికి వెళ్ళాలి. అవునండి. టెంపుల్ టూరిజంకి చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన దగ్గర పాకల చెరువు ఉంది, భద్రకాళి చెరువు ఉంది,
రామప్ప, ఇట్లా ఎన్నో, లక్నవరం, ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని హైలైట్ చేసుకోవాలి. అవి మీ హయాంలో చూడాలని కోరుకుంటున్నామండి. తర్వాత వ్యక్తిగతంగా మళ్ళీ ఒకసారి వెళ్ళినట్లయితే మీ దంపతులు ఇద్దరు డాక్టర్లు, ప్రాక్టీస్ సొంతంగా పెట్టుకునే అవకాశం ఉండి కూడా మీరు ప్రభుత్వ సర్వీస్లో చేరారు. కారణం ఏంటి? ముందు నుంచి కూడా నేను 2 పడవల మీద నడవద్దు అనుకున్నా. ఎందుకంటే కొంచెం ఊహ తెలిసినాక, ఒక ఆలోచన వచ్చినాక, మనము ఒకదానిగా నేను చేసేది కొంచెం ఉండొచ్చు, ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు చేసేది కొన్ని లక్షల మందికి ఉండొచ్చు అనేది ఎప్పుడూ ఒక టార్గెట్ లెక్కనే పెట్టుకున్నాను నేను, పాలిటిక్స్లో ఒక పొజిషన్కి వెళ్ళాలి అని. కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నా, ప్రైవేట్ క్లినిక్ పెట్టుకున్నా, లేకపోతే ల్యాబ్ పెట్టుకున్నా, దానికి నా 24 hours టైం ఇవ్వాలి. సో అట్లా రెండింటి మీద నేను నడవకూడదు, ఒకటే పెట్టుకోవాలి టార్గెట్ అని చెప్పి అట్లా గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయినా. సో అంటే మీకు ఈ టార్గెట్ ముందు నుంచి ఉందా? అంటే మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ కావాలి అనేటువంటిది మీకు ఎప్పుడు మొదలైంది ఇటువంటి ఆలోచన? అంటే సహజంగా మీరు అటువంటి కుటుంబ నేపథ్యంలో పెరిగారు, అటువంటి పరిస్థితుల మధ్య మీరు ఉన్నారు. మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన? ఇంట్లో ఎప్పుడు రాజకీయ వాతావరణం ఉండేది కాబట్టి ఒక ఇష్టమైతే ఉండేది, కానీ అప్పుడు నేను రాజకీయాలకు వస్తానా లేదా నేను అనుకోలేదు. కానీ పీజీ చేసిన తర్వాత మనం కూడా ఒక పొజిషన్లో ఉంటే ఎక్కువ మందికి సేవ చేయగలము అన్న ఆలోచన అప్పుడు వచ్చింది. మా నాన్నగారు ఇంకా అంతకుముందు అందరి లెక్క తిప్పుకుంటా మీటింగ్స్కి తీసుకెళ్ళడము, లేకపోతే ఇంకెక్కడో నియోజకవర్గానికి తీసుకెళ్ళి ఇట్లా అధికార కార్యక్రమాలకి, ఇట్లా ప్రతిదానికి కూడా మమ్మల్ని దూరం పెట్టారు. అయినా కూడా అది స్వతహాగా అది బిల్డ్ అయింది. అది మా నాన్నగారు ఫస్ట్ వద్దన్నారు, వద్దు, ఎందుకు, నీ గవర్నమెంట్ జాబ్ నువ్వు చేసుకో, రాజకీయాలు అనేది చాలా చెప్పలేము ఎట్లుంటాయి ఏ టైంలో, కాబట్టి ఒక సెక్యూర్డ్ లైఫ్ నీకు ఒక తండ్రిగా తను అదే కోరుకున్నాడు, సెక్యూర్డ్ లైఫ్ నీకు ఉండాలి అని కోరుకున్నారు. మీరు కవిత్వం రాస్తూ ఉంటారు, ఇందాక కూడా నేను ప్రస్తావించా. మొట్టమొదటి కవిత మీరు దేని గురించి రాస్తారో మీకు గుర్తుందా? ఫస్ట్ కవిత్వం 9th క్లాస్లో. 9th క్లాస్లో? ఓ, మా నాన్నగారు. అంటే మీ జీవితంలో మీరు ఏది ప్రారంభించినా దానికి అంకురం చిన్నప్పుడే పడింది. అంటే ఏదైనా అంతే కదా, టాలెంట్ అనేది ఒకటేసారి సడన్గా రాదు, అది ఎప్పటి నుంచో మనలో ఇంబైబ్ అయి ఉంటుంది. కాబట్టి 9th మా నాన్నగారి మీదనే రాసిన. అంటే నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే నేను రాసింది ఏది కూడా పెట్టుకుని నా దగ్గర. సో మా నాన్నగారు అది చదివి తనను చూసేసరికి తన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. చాలా హ్యాపీగా. ఏం రాస్తుంటారు గుర్తుందా మీకు? అంటే ఇంత కష్టపడుతున్నావు మా కోసము, నువ్వే మాకు దేవుడివి, ఆ టైప్లో ఏదో రాశాను, కానీ నాకు అసలు గుర్తులేదు. తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, ఇప్పటికీ ఉంది, ఆ అమ్మాయి మీద రాసిన. ఫ్రెండ్ మీద రాసిన. అంటే జనరల్ గా అందరూ ప్రకృతి మీద లేకపోతే ఇంకోటి కూడా రాస్తాను, కానీ అది ఆ వయసులో ఈ రెండింటి మీద రాసిన. తర్వాత అప్పుడే మనకి ఇప్పుడు వరకట్నంలో చావులలో కిరోసిన్ పోసి తగలబెట్టడం తగ్గిపోయింది, కానీ అప్పట్లో చాలా ఉండేది. సో ఒకప్పుడు అది కూడా చూసి ఒకటి రాసిన. సోషల్ థింగ్స్ పైన ఏదైనా ఒకటి, ఇది రాయడం చూసి నన్ను కొద్దిమంది గ్రూప్స్లలో యాడ్ చేస్తున్నారు అనుకోండి, ఈ టాపిక్ ఇస్తారు వాళ్ళు, ఇచ్చి దీని మీద రాయమంటే నేను రాయరు, మనసు స్పందిస్తేనే రాస్తాను. ఓకే. అంటే కవి నిరంకుశుడని అంటూ ఉంటారు. అంటే స్వచ్ఛందంగా మీకు ఏదనిపిస్తే ఆ స్పందన కలిగినప్పుడు మాత్రమే మీరు రాస్తాం, లేదంటే ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అంత బాగా కూడా ఉండదు. సో మీకు ఇష్టమైనటువంటి కవిత్వం ఏదన్నా కానీ, లేకపోతే ఏదైనా మీరు రాసిన కవిత్వం మీ నాటి ద్వారా మన శ్రోతలకు వినిపిస్తారా? అన్నిటి మీద రాశాను. పీరియడ్స్ వచ్చి ఉన్నప్పుడు ఆ మహిళలు ఎలాంటి నొప్పిని భరిస్తారు అని చెప్పి. తర్వాత నాకేంటంటే కొంచెం ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తాను. నా పోయమ్స్ ఏదైనా కూడా నెగిటివ్గా ఎండ్ అవ్వవు అసలు. కంపల్సరీ పాజిటివ్ ఎండింగ్ ఉంటుంది, హ్యాపీగా ఉండాలి. అంటే చాలామంది ఏడుపు కూడా రాస్తారు, అంటే బాధ, దుఃఖం కూడా రాస్తారు, లాస్ట్కి కూడా దుఃఖమే ఉంటుంది. నాకేంటంటే ఆల్రెడీ లైఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ అది పేపర్ మీద పెట్టి ఓ 10 మందికి చెప్పుకోవడం ఎందుకు, ఒక పాజిటివిటీ ఉండాలి లైఫ్లో అనేది నా నమ్మకము. ఒకటి చాలా ఉన్నాయి, నేను ఒకటి చెప్తాను. హోప్ శీర్షిక పేరు. రా ఇటు నా వైపు, మన అరచేతులను అల్లేసుకొని నీ నా కలలను ఈ రోజులో ఒంపేసుకుందాం, ఇంకా బోలెడు నవ్వులను ఇవాళ పారేసుకుందాం. చీకటి పలచనవుతున్న వేళ మనం చిక్కబడదాం, మనలోని సమస్త కణాలకి మన ఆశయాలను పరిచయం చేద్దాం. ఒక్క అడుగుతో మొదలైన పరుగులాంటి నడకతో గమ్యం వైపు నడుద్దాం. ప్రయత్నిస్తే పోయేదేముంది, మహా అయితే ఇంకొన్ని కలలు నిజమవుతాయి, అంతే కదా. ఒక కొత్త రోజులాగే మనము పుడదాము, వెలుగు పురిటి నొప్పులకు మన జన్మకారణం వెతికే పనిలో పడదాం. అప్పటిదాకా మన తోటివారి పెదాల చివరన ఓ అందాల చిరునవ్వై మొలచి మెరుద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, రా ఇటు నా వైపు.
చక్కని పదప్రయోగాలు చేశారు. వెలుగు పురిటి నిప్పులు ఎంత గొప్ప పదం. అంటే కవిత్వం అనేటువంటిది మీరు వాటిని నింపకుండా వాటిల్లో ఒక చిక్కని చక్కని పదాలని మీరు కూర్చారు. అద్భుతం అండి. సో అప్పుడప్పుడు మీరు ఆకాశవాణికి కూడా కవిత్వం రాయొచ్చు. తర్వాత మీరు చాలా సందర్భాల్లో ఆర్టికల్స్ రాశారు. అంటే ఒక సమాజం రకరకాలైనటువంటి ఆ పరివర్తనల మీద, వాటిలో వచ్చేటువంటి అనేక సిచ్యువేషన్స్ మీద మీరు రాశారు. రాసేటప్పుడు అంటే మీకున్నటువంటి ఐడియాలజీ రాస్తారా, లేదంటే మీరు దాని మీద రీసెర్చ్ చేసి రాస్తారా? రెండు ఉంటాయి. ఎందుకంటే మా నాన్నగారు ఇదే ఈ రాయడము, ఈ కవిత్వాలు రాయడము ఇవన్నీ చూసి ఒక్కోసారి అప్పట్లో ఫీల్ అయ్యేటోళ్ళు, నిన్ను అనవసరంగా డాక్టర్ని చేశాను, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ లేకపోతే తెలుగు లిటరేచర్ చేసేస్తే ఈ పాటికి ప్రొఫెసర్ అయిపోయేదానివి నువ్వు అని చాలా సందర్భాల్లో అన్నారు. ఎందుకంటే ఇది చూసి రాయడము అన్నప్పుడైతే ఖచ్చితంగా నా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అది కూడా పరిసరాలు మనం చూసినప్పుడు రాస్తాను. ప్లస్ దాని గురించి ఏమైనా కొంచెం రీసెర్చ్ చేస్తాం అంతే. 70% మన ఆలోచనలే, ఐడియాలజీ ఉంటుంది. ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి నేను లేదా మనము ఒక సమాజం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఈ సమస్యకి ఎలాంటి సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం సొంతంగా ఉంటుంది. తర్వాత రీసెర్చ్ కూడా చేస్తారు. తర్వాత మీరు రాసేది కూడా ఏదో మీరు చెప్పినట్లు ఒక భావజాలం అనేటువంటిది రాయకుండా చాలా రిఫరెన్సెస్ తీసుకుని కూడా, ఇందాక నేను ప్రస్తావించినట్టు అరిస్టాటిల్ కవిత్వం కానీ, కాళోజీ గారి కవిత్వం కానీ, ఇవన్నీ కూడా వాటిల్లో నింపి ఒక సమగ్రమైనటువంటి ఒక ఆర్టికల్ రాస్తూ ఉంటారు. తర్వాత ఇఫ్ ఐఎమ్ రైట్, మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చిందని ప్రస్తావించారు. ఆఫ్కోర్స్ మీరు ఒక డాక్టర్ కాబట్టి దాని గురించి, కోవిడ్ గురించి చూశారు, ఫ్రంట్ లైన్ వారియర్ మీరు. కానీ ఒక తల్లిగా భయపడ్డారా? అసలు నేను అప్పుడు భయపడలేదు. ఎందుకంటే లాస్ట్ వరకు కూడా నాకు తెలియదు ప్రాబ్లం అవుతుంది నాకు అని. పోస్ట్ కోవిడ్ తెలిసింది. కరోనా టైంలో ఇంకా నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రెగ్నెంట్ లేడీస్కి యూనివర్సల్గా బేస్ ట్రీట్మెంట్ ఓన్లీ ఒక పెయిన్ కిల్లరు ఇంకేదో ఉండేది. ఇప్పుడు మామూలుగా అయితే స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్స్, విటమిన్ సి, డి అని అన్నీ ఇచ్చారు మిగతా కరోనా పేషెంట్స్కి. కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి అదంతా ఏం లేదు. ఓన్లీ కాఫ్కి, కోల్డ్కి సంబంధించింది ఒక ట్యాబ్లెట్ 3 days వేసుకోవాలని చెప్పారు. నేను అప్పటికీ అనుకున్నా, అమ్మయ్య దీనివల్ల నేను సేవ్ అయ్యాను, బేబీ ఉండి నేను సేవ్ అయ్యాను అనుకున్నాను. కానీ నాకు తర్వాత ఏం తెలిసిందంటే, ఈ కోవిడ్ వల్ల బేబీ గ్రోత్ అవ్వట్లేదు, తర్వాత ఆలిగోహైడ్రామినస్ అంటామంటే ఉమ్మనీరు తగ్గిపోవడము, ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఆల్మోస్ట్ 8th monthలో తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడు ఇంకా 9th monthలో ఒక 1 month ముందే మా డాక్టర్ ఒక డిసిషన్ తీసేసుకుంది. ఎందుకంటే ఇంకా బేబీ నా భూమిలో ఉండడం అంత సేఫ్ కాదు, బేబీ గ్రోత్ అవ్వట్లేదు కాబట్టి అని చెప్పి. అప్పుడు భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను చాలామంది ఎక్కువ మా NGO సైడ్ నుంచి మెంటల్లీ ఛాలెంజ్ స్కూల్స్కి వెళ్ళాను. ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి నాకు 9 years డిఫరెన్స్ ఉంది కదా, అందుకే సెకండ్ బేబీ గురించి నాకు ఎప్పుడు భయం ఉండేది. ఆ భయం కూడా మళ్ళీ దాంతోపాటు కరోనా ఒకటి రావడం, ఇవన్నీ బేబీ వెయిట్ పెరగకపోవడము. దాని తర్వాత 9th monthలో పుట్టింది కాబట్టి ఐస్ చెక్ చేయాలి, బ్రెయిన్ డెవలప్మెంట్ చెక్ చేయాలి, ఇయర్స్ చెక్ చేయాలి, ఇవన్నీ డాక్టర్స్ చెప్పినప్పుడు చాలా భయమైంది, బాగా యాంగ్షియస్గా ఫీల్ అయినా. తర్వాత బై గాడ్స్ గ్రేస్ బాగుంది పాప. వండర్ఫుల్ అండి. ఎందుకంటే మీరు సమాజానికి ఇందాక చెప్పినట్లు బోల్డంత ఇచ్చారు కాబట్టి సమాజం కూడా మీకు ప్రకృతి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఉండొచ్చు, అందుకే ఆ పాప హాయిగా ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం మన శ్రోతలకి చెప్దామండి. యాక్చువల్గా ఫస్ట్ వరంగల్ నుంచి ఉమెన్ ఎంపీ డాక్టర్ కల్పన గారు. సో మీరు వారి హాస్పిటల్లోనే జన్మించారు, మీరు కూడా ఎంపీ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇటు తండ్రి గారి నుంచి ఒక వారసత్వం అయితే, మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నుంచి కూడా మీరు ఒక రకమైనటువంటి వారసత్వాన్ని తీసుకున్నారు. తెలియని వారసత్వం. అదే ఇంట్రెస్టింగ్ విషయం మన శ్రోతలకి చెప్దామని చెప్పండి. రచయిత్రిగా స్పందన, వ్యాస రచయిత్రిగా ఆవేశం, ఒక డాక్టర్గా నిర్వికల్ప స్థితి, ప్రశాంతంగా చికిత్స చేయటం, రాజకీయ నాయకురాలుగా ఎత్తుగడలు, వీటినన్నిటిని ఎలా సమన్వయం చేసుకుంటారు? నేను కొంచెం బాగా టాకెటివ్ ఉంటా, ఆ కొత్త పాత ఏమి ఉండదు, అది నా ప్లస్ పాయింటే అని నేను అనుకుంటాను. ఏదైనా నాలో ఏమి కొత్త మార్పులు రావు. నేను ఎంపీ అయినా కాబట్టి రిజర్వ్డ్గా ఉండాలి, ఎంపీ అయినా కాబట్టి అంతకుముందులాగా ఉన్నట్టు చలాకీగా. ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీ దానికి వచ్చినప్పుడు కూడా వెనక ముందు ఏమి ఆలోచించకుండా ఏదైనా కామెడీగానో లేకపోతే జోవియల్గా ఉండడానికి ట్రై చేస్తాను అందరితోటి. నాకు చుట్టూ మనుషులు ఉండడం ఇష్టం, మనుషుల మధ్య ఉండడం ఇష్టం. ఒంటరితనాన్ని నేను కోరుకోను, లేదా నన్ను చాలా గొప్పగా చూడాలని నేను కోరుకోను. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు. నేను చూసేదాన్ని, నేను కాలేజ్లో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు
జస్ట్ చిన్న కార్పొరేటరో కౌన్సిలరో వాళ్ళ తల్లిదండ్రులు ఆ స్థాయిలో ఉంటేనే పిల్లలు చాలా హడావుడ్ చేసేవాళ్ళు కాలేజ్లలో. మా నాన్నగారు మినిస్టర్ అయినా కూడా వచ్చి అక్కడ జస్ట్ ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని నా కోసం వెయిట్ చేసేవాడు. అట్లాంటి సింప్లిసిటీ తను నేర్పించినారు కాబట్టి లైఫ్ మనం అంతసేపు చాలా గ్రాండ్గా చాలా ఏదో బాగా స్టైల్ కొట్టడము లేకపోతే షో ఆఫ్ చేసుకోవడము అట్లా ఉంటే దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం. మనం ఎంత ఆర్గానిక్గా ఎంత నార్మల్గా ఎంత అది ఉంటే ఈజీగా ఉంటుంది. అందరితోటి ప్రేమ నేనేమనుకుంటా అంటే శత్రువుని కూడా ప్రేమతో జయించవచ్చు అనేది నేను చిన్నప్పుడు ఒక లైన్లో నేర్చుకున్నా. అద్భుతం. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు మనల్ని ఏమన్నారా ఏంటి, నేను మనుషుల్ని జడ్జి చేయ, అదొక ప్లస్ పాయింట్. ఏంటంటే సరే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎందుకు అట్లా అనుకున్నారో అన్నది తనే కావచ్చు, కానీ అనిపించింది ఇంకే సంఘటన కావచ్చు అని అట్లా ఎవరిని కూడా దూరం పెట్టాను. నా లైఫ్లో ఒకసారి వాళ్ళు ఎంటర్ అయ్యాలంటే బోర్ ఇంకా. సో ఇట్లాంటి ప్లస్ పాయింట్సే నాకు పొలిటికల్గా కూడా పనికొస్తాయని నేను అనుకుంటాను. రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ నేను అనుకోను. నేను నాలాగే ఉంటాను, అందరితో ప్రేమగా ఉంటాను. ఇప్పటికీ మన తెలంగాణ ఎంపీస్ అందరు నన్ను వాళ్ళ మంచి సొంత చెల్లెలాగా పీల్చుకుంటారు నన్ను ప్రేమగా. పార్లమెంట్లో కూడా ఒక నిమిషం అక్కడ కూర్చోను, చుట్టూ వెళ్ళి అందరినీ పలకరించుకొని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నార్త్ ఈస్ట్, తర్వాత అటు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అందరు మహిళలే 12 మంది. ఇట్లా అందరినీ పలకరించుకుంటూ వెళ్తాను, అందరితోటి బాగుంటాను. కాబట్టి అదే నాకు ప్లస్ పాయింట్, బ్లెస్సింగ్ అని అనుకుంటా. ఇది పూర్తిగా మీ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయం. అంటే ఇది సమాజం ఈ రోజుల్లో చాలా ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురవుతుందండి. మీకు తెలుసు, ఒక డాక్టర్గా మీకు తెలుసు, మీరు సమాజాన్ని చూస్తున్నారు. ఆ ఒత్తిడిలే రకరకాలైనటువంటి కారణాలు కూడా మనిషి యొక్క ఎదుగుదలని శాసిస్తున్నాయి. అటువంటి స్థితిలో మీ వ్యక్తిత్వం గురించి ఒక ప్రశ్న. మీరు ఎప్పుడూ చిరునవ్వుతో అలాగే ఉంటూ కనిపిస్తూ ఉంటారు, కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలన్నీ మీరు తీసుకుంటారు. మెడిసిన్ చదవటం కానీ, లేదంటే ఆ మెడిసిన్ సీట్ రావటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఏదో ఊరికే చదివాము వచ్చాము అనేటువంటిది కాదు. పీజీ రావటం అనేటువంటిది అస్సలు మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా బోల్డంత మంది పిల్లల్ని ఇప్పటికీ చూస్తున్నాం. దాంట్లో ఉండేటువంటి కాంపిటీషను, దాంట్లో తెచ్చుకోవటం అనేటువంటిది ఎంతో చాలా కష్టపడితే కానీ అవి రావు. తర్వాత సుదీర్ఘకాలం అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్న మీ తండ్రి గారు ఉన్నప్పటికీ కూడా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో వెళ్ళి జాయిన్ అవ్వటం అనేటువంటిది చూసేందుకు చిన్న విషయం, కానీ అది ఎప్పటికీ మాలాంటి వాళ్ళకి ఆశ్చర్యకరమైనటువంటి విషయం, చాలా పెద్ద విషయం దాంట్లో చేరటం. ఇక ప్రేమ వివాహం, అది కూడా మీరు దాంట్లో కూడా ఒక రకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ దాటి మళ్ళీ మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి అలవోకగా అంటే రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు. దాని రిజల్ట్స్ పక్కన పెడితే మీరు ఎంపీగా కాంటెస్ట్ చేశారు. ఇది దాటిపోయి మొట్టమొదటిసారి మీరు పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత జనరల్గా మాట్లాడటానికి రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ స్త్రీలకి ఇటువంటి సౌకర్యాలు ఎందుకు కల్పించట్లేదని మీరు సభాముఖంగా మీరు అడిగారు. అంటే ఒక చిన్న వయసులో, అంతకుముందు చాలామంది పెద్దవాళ్ళు కూడా బహుశా అడిగారో లేదో తెలియదు, మీరు అడిగారు. ఇలా మీరు అన్నీ చూసుకున్నట్లయితే మీరు మామూలుగా సింపుల్గా కనిపిస్తుంటారు, కానీ మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, అట్లా ఉంటారు. మీ దగ్గరగా మీ వ్యక్తిత్వాన్ని చూసేవాళ్ళు మిమ్మల్ని ఏమంటారు? మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సాహసోపేతమైన డెసిషన్స్ అని, మనము అందులో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనకు దాని స్ట్రెంగ్త్ కానీ లేకపోతే దాని గ్రావిటీ తెలియదు. ఓహో ఇది ఇంత స్ట్రాంగ్ డెసిషన్ నేను తీసుకున్నాను, అలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉండడమే లైఫ్లో అని నేను అనుకుంటాను. అందుకే ఇవన్నీ కూడా అట్లా యాడ్ అయిపోయినాయి నా లైఫ్లో. నిజమే, ఒక ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకొని సొసైటీని ఎదిరించినట్టే కదా. ఇప్పుడు సొసైటీ ఎట్లుంటుందంటే అదే క్యాస్ట్లో అదే రిలీజన్ వాళ్ళనే చేసుకోవాలి, అట్లయితేనే లైఫ్ బాగుంటుంది అని ఒక దాంట్లో ఉంటారు. కానీ ఇప్పటికీ కూడా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, అది ఒకటి. తర్వాత పీజీ డాక్టర్ చేయడం, తర్వాత నేను రాజీనామా చేసే రోజు మా నాన్నగారు అస్సలు ఇష్టం లేదు, అప్సెట్ ఉండే. నేను చేస్తాను, నాకు వద్దు, నేను ఇది చేయను జాబు అంటే. వెంటనే మనకి ఏదో వస్తుందని కాదు, మా నాన్నగారు ఒకటి మాట అంటారు, రాజకీయాలలో ఏది రాకపోవచ్చు, లేదా వచ్చిన వెంటనే ఏదైనా రావచ్చు అవకాశం, ఎప్పుడు ఒక గ్యారంటీ ఉండదు రాజకీయంలో అని. బట్ లక్కీగా దేవుడి దయ వల్ల నిజంగా కూడా నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేను ఎంతో చేయాలనుకుంటున్నా కదా, నాకు ఎందుకు అవకాశం వస్తలేదు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, నేను మేనిఫెస్టేషన్.
నిజంగా అది చాలా పని చేస్తుంది. అవునండి. మనము ఊహించుకోవాలంతే. Hmm. నిజంగా అదేదో సినిమాలో గట్టిగా అంటే అయిపోతుంది అన్నట్టు అవును. నిజంగానే నేను ప్రతిరోజు ఒకసారి ఎట్లా ఇమాజిన్ చేసుకునేదానంటే పేపర్స్ నా చేతిలో ఉండి నేను పార్లమెంట్లో నిల్చొని ఒక ప్రశ్న ఇస్తున్నట్టు ఎప్పటికీ ఊహించుకునేదాన్ని. అది కరెక్ట్ ఆగస్ట్ 2 రోజు నిజమైంది. సో మీరు మేనిఫెస్టేషన్ ఎప్పటి నుంచి దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు? నేను కొన్ని చాలా వెరైటీగా అసలు ఆ లివింగ్ స్టైల్ అది ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు, కానీ ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఇమాజిన్ చేసుకోవాలి. విజువల్ ఇమాజినేషన్, థింకింగ్ అబౌట్ ఇట్, అది. అంతేగాని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అసలు మీరు అన్నారు కదా ఇంతకుముందు సమాజం చాలా స్ట్రెస్కి గురవుతుంది అంటే మెయిన్గా ఎక్స్పెక్టేషన్సే. నేను ఇంకొకటి ఏం ఆలోచిస్తా అంటే, సరే మనం అంటాం కదా మీరు ఇంతమందికి మంచి చేసిన కాబట్టి మీకు మంచి జరుగుతుంది, అది ఒక బ్లెస్సింగ్. ఆ మాట ఏదైనా పాజిటివ్ వర్డ్. మనం ఎంతసేపు కంప్యూటర్ని అంటాం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అని, కానీ కంప్యూటర్కి కాదు ప్రోగ్రామింగ్, మైండ్కి ప్రోగ్రామింగ్ కావాలి. వండర్ఫుల్. మైండ్ మనము ఈరోజు అనుకుంటాం ఈరోజు నాకు ఎట్లాంటి కష్టం వచ్చినా కూడా నేను ధైర్యంగా ఉంటా, ఖచ్చితంగా హ్యాపీగా ఫేస్ చేస్తా, ఒక స్మైల్ తోటి ఉంటాను, అది ఆ దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సరే 80% బాధపడే వాళ్ళు అట్లీస్ట్ 40%కి తగ్గిపోతారు. దాని గురించి అంతే ఆలోచిస్తారు. ఇప్పుడు మనకు ఆ ధైర్యం రావాలి అంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ని ఇమాజిన్ చేసుకోవాలి, అదే దేవుడు. సో ఆ దేవుడు ఒక్కడు మనకి ఉన్నాడు, చేస్తాడు, మనకి హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఒక బోనస్గా చివరి ప్రశ్న అండి, అంటే మీరు మేనిఫెస్టేషన్ గురించి చెప్పారంటే కాబట్టి మీ భవిష్యత్తు మేనిఫెస్టేషన్ ఏమిటి? అంటే అల్టిమేట్గా ఒక మనిషి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పనులు చేస్తుంటారు. మీరు చిన్నప్పటి నుంచి ఒక విజన్తో ఒక పని చేస్తున్నారు. ఫైనల్గా అంటే మీ డెస్టినీ ఏమిటి? నిజంగా కూడా ఇది ఈ మధ్య నాకు నేను వేసుకున్న ప్రశ్న. చాలా థ్యాంక్స్ ఈ క్వశ్చన్ అడిగినందుకు మీకు. ఎందుకంటే నేను మొన్నటి వరకు ఒక ఎంపీ అవ్వాలి అని మేనిఫెస్టేషన్ చేసుకున్నా, కానీ నా తోటి ఎంపీలను కొందరిని సీనియర్స్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో చేసిండ్రు వాళ్ళ నియోజకవర్గాలకి. నాకు అట్లాంటి అవకాశం కల్పించాలి. నేను ఇంకోటి ప్రకృతిని కూడా అట్లనే నమ్ముతా. ఏదో ఒకటి విధంగా నాకు ఆ రోజు నా ఎలక్షన్స్ అయిన రోజు సమ్మర్, ఫుల్ సమ్మర్, అసలు ఈ ఎండలకి వస్తారా జనాలు అనుకుంటే ఆ రోజు వర్షం పడింది. అట్లా పోలింగ్ శాతం కూడా ఒక 20-30% పెరిగింది మాకు. సో అట్లా ప్రకృతి అనేది అట్లా హెల్ప్ చేస్తుంది. మనము ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి మంచిగా. అట్లనే ఇప్పుడు నేనేం కోరుకుంటున్నా అంటే వరంగల్కి ఈ 5 ఏళ్ళు నేను ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ డెవలప్మెంట్స్ చేయాలి, సెంట్రల్ నుంచి చాలా ఫండ్స్ తేవాలి అన్నదే నా రోజువారీ మేనిఫెస్టేషన్. వండర్ఫుల్ అండి. సో అంటే మీ వ్యక్తిగతమైనటువంటి ఆశయాలన్నీ నెరవేరాయి కాబట్టి వరంగల్ మీరు చెప్పినట్లు మీరు ఇష్టపడే వరంగల్ మీకు చాలా ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మీకు మంచి చదువు ఇచ్చింది, మీకు మంచి స్థితి ఇచ్చింది, మంచి నాయకత్వానికి వెళ్ళేటువంటి పొజిషన్ ఇచ్చింది. సో ప్రజలకి మీరు అవన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది అటువంటి అభివృద్ధి వరంగల్ నియోజకవర్గానికే కాకుండా మీరు మహిళల కోసం పోరాడేటువంటి అనేక విషయాలు అది దేశవ్యాప్తంగా కూడా అమలు అవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర మా శ్రోతల తరఫున సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి కూడా ఆకాశవాణి మా జీవితంలో అంతర్భాగం అయిపోయింది. అట్లాంటి ఆకాశవాణి కేంద్రానికి నేను ఈరోజు ఒక అతిథిగా వచ్చి నా అభిప్రాయాలు మీతో పంచుకోవడము, ప్రజలందరి మధ్యలో మళ్ళీసారి నా అభిప్రాయాలని వెల్లడించడము, ఆ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి స్టాఫ్ మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంతవరకు మీరు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు అడవి రాజబాబు గారితో చెప్పిన మనసులో మాట విన్నారు. నిర్వహణ శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.